ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతి గురించి పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే నేషనల్ మీడియా టెలివిజన్ అయినటువంటి ఇండియా టుడేకి ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూలో భాగంగా ఆయన అమరావతి గురించి ప్రస్తావించడం జరిగింది. అయితే ఇదే అంశం గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి ప్రస్తుతం స్టూడియోలో మన ముందు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాయేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి. ప్రస్తుతం అది ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవంగా చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే అమరావతిని అగ్రగామిగా తీర్చిదిద్దాలని అనేక విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి ఉదాహరణగా క్వాంటమ్ వ్యాలీ ఎన్నో కంపెనీలు కూడా వస్తున్నాయి. నారా లోకేష్ గారు కూడా ఎంతో శ్రమ పడుతున్నారు. అయితే అటువంటి అమరావతి గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇండియా టుడే ఏదైతే ఇంటర్వ్యూలో భాగంగా అక్కడ అమరావతి అనేది వాళ్ళకి లయబిలిటీ, అక్కడ వాతావరణం వాళ్ళకి లయబిలిటీ, హైదరాబాద్ నాకు అడ్వాంటేజ్, ఇక్కడ వాతావరణం నాకు అడ్వాంటేజ్ అని చెప్పడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యల పట్ల అమరావతి గురించి ఆయన ఏమనుకుంటున్నారంటే మీరేమంటారు? ఇక్కడ రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలకి ముందు ఇంతకు ముందు జరిగిన నేను ప్రత్యక్షంగా చూసిన ఇంకొక చర్చ గురించి కూడా ప్రస్తావిస్తాను. మొట్టమొదటి నేను విశాఖపట్నాన్ని హుడూడు తుఫాను కాటేయటానికి ముంచుకొస్తూ ఉంది. నమస్తే తెలంగాణ ఛానల్లో ఈటెల రాజేంద్ర గారితో పాటు ఆ రోజు ఈటెల రాజేంద్ర గారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఇంకొక 20 నాయకులు కలిసి ఒక చర్చాగోష్ఠి పెట్టారు. తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా హైదరాబాద్ నగరం అన్ని వనరులతోటి వడ్డిచ్చిన విస్తర్ లాంటి నగరం. ఫార్మా ఇండస్ట్రీ, డిఫెన్స్ ఇండస్ట్రీ, డిఫెన్స్ ల్యాబ్స్, పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫిల్మ్ ఇండస్ట్రీ, వీటికి తోడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు, సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబ్స్, వీటన్నిటికీ తోడుగా ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ ఈ పరిశ్రమలు, ఈ సంస్థల ద్వారా మిలియన్ల కొద్దీ ఉపాధి ఇక్కడ పొందుతూ ఉన్నారు. మిలియన్ల కొద్దీ ఉద్యోగులు ఉపాధి పొందుతూ ఉన్నారు. వారి ద్వారా పరోక్షంగా ఇంకా ఒక 40-50 లక్షల మందికి ఉపాధి దక్కుతూ ఉంది. 1 కోటి మంది పైగా జనాభాతో విస్తరించిన నగరం హైదరాబాద్. ఇవాళ ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ద్వారా ప్రకటించింది. ఆంధ్ర ప్రజలు 58 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రంగా కలుస్తున్నాం. హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా అందరం ఓన్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంగా రాజధాని లేని పరిస్థితిలో మా రాష్ట్ర ఏర్పాటు మాకు ఆమోదయోగ్యం కాదు అని చెప్పిన ఆంధ్ర ప్రజలు ఎలుగెత్తి చాటినా కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు హైదరాబాద్ని తెలంగాణ రాజధానిగా ప్రకటిస్తూ రాజధాని లేని స్థితిలో పార్లమెంటు తీసుకున్న చట్టం ద్వారా, పార్లమెంటు ద్వారా జరిగిన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. అంటే వడ్డిచ్చిన విస్తర్ లాంటి రాష్ట్రం తెలంగాణ. అన్నీ సమకూర్చుకోవాల్సిన స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడివడింది. అటువంటి రాష్ట్రాన్ని ఎవరూ అవహేళన చేయకూడదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఉన్న కర్ణాటక బెంగళూరు రాజధాని, తమిళనాడు చెన్నై రాజధాని, తెలంగాణ హైదరాబాద్ రాజధాని, 3 నగరాలు కూడా 1 కోటికి పైగా జనాభాతో విరాజిల్లుతున్న నగరాలు. పారిశ్రామికీకరణ పరంగా, ఉపాధి కల్పన పరంగా, సంపద సృష్టి పరంగా అద్భుతంగా ఎస్టాబ్లిష్డ్ సిటీస్. అటువంటి నగరాలు కొత్తగా ఒక రాజధానిని సంకల్పించుకొని బుడిబుడి అడుగులేస్తున్న రాష్ట్రాన్ని హేళన చేసే విధమైన వ్యాఖ్యలు చేయటం ఏంటి? ఆ హుదూదు తుఫాను ముంచుకొస్తుంటే నమస్తే తెలంగాణలో చర్చ పెట్టిన ఈటెల రాజేంద్ర గారి నాయకత్వంలో ఉన్న తెలంగాణ నాయకులు విశాఖపట్నం తుఫాను ప్రమాదాలతో ఉన్న ప్రాంతం కాబట్టి ఫార్మా ఇండస్ట్రీ విశాఖపట్నం నుంచి హైదరాబాద్కి తరలిరండి, అక్కడ క్లైమేట్లో ఉండే హ్యూమిడిటీ కారణంగా, అక్కడ సముద్రం నుంచి వచ్చే ఉప్పు గాలుల కారణంగా ఆ ఫార్మా ఇండస్ట్రీ మెషినరీ అంతా కూడా రస్ట్ వచ్చేస్తుంది అని చెప్పని ఫార్మా ఇండస్ట్రీ ప్రతినిధులు చెప్తా ఉన్నారు. కాబట్టి అటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో పరిశ్రమల నిర్వహణ కన్నా మీరు తెలంగాణకి రండి అని చెప్పని. అంటే మనకి ఇల్లు గాలి ఒకటి ఏడుస్తుంటే చుట్టకు నిప్పు కోసం ఇంకొకటి ఎత్తుక్కున్నాడంట. అక్కడ లక్షల మంది ప్రజలు ముంచుకొస్తున్న తుఫాను ముప్పు దెబ్బకి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని విలవలాడుతూ ఉన్నారు. అప్పుడేనా దాని నుంచి మీ స్టేట్ని ప్రమోట్ చేసుకోవాల్సిన దుస్థితిలో తెలంగాణ ఉందా? హైదరాబాదు అంత దుస్థితిలో ఉందా? ఇందాక చెప్పుకున్నట్టుగా ఫుల్లీ ఎక్విప్డ్ నగరం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి సిటీ సివిక్ కమ్యూనిటీస్ దగ్గర నుంచి ఇటువంటి నగరం చేతిలో ఉంచుకొని
అక్కడ ప్రకృతి వైపరీత్యాన్ని సాగ్గా చూపించి వాళ్ళని వచ్చేయమని చెప్పడం ఏంటి? ఇక్కడ ఆ రోజే అనిపించింది నాకు, ఇది కొంచెం సంకుచితత్వంతో కూడుకున్న చర్చలాగా ఉంది అని నాకు అనిపించింది. ఆ తర్వాత నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా హైదరాబాదు 100% ఎసెట్టే, హైదరాబాద్ క్లైమేట్ కూడా 100% ఎసెట్టే. సహజంగానే హైదరాబాదు ఒక కాస్మోపాలిటన్ సిటీగా చాలామంది ఏమంటారంటే హైదరాబాద్ ఈజ్ ద నార్త్ టు ది సౌత్ అండ్ సౌత్ టు ది నార్త్ అంటారు. అంటే ఉత్తరాది నుంచి వచ్చిన వాళ్ళకి దక్షిణాదిలాగా అనిపిస్తుంది, దక్షిణాది నుంచి వచ్చిన వాళ్ళకి ఉత్తరాదిలాగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ అన్ని భాషల అన్ని సంస్కృతుల సమ్మిళితం హైదరాబాదు. కాబట్టి హైదరాబాదు తోటి అమరావతినో గుంటూరునో తెనాలనో పోల్చి చూసి హైదరాబాద్ ఘనతను చాటుకోవాలా మీరు? హైదరాబాదు అంతకన్నా చాలా వేగంగా చాలా ముందుకు వెళ్ళిపోయింది. ఇక్కడ ఒక పాలకుడుగా క్లైమేట్ల గురించి మాట్లాడటం ఏంటి? ఇవాళ ప్రజలు స్థిరపడేది అవసరం కోసం స్థిరపడతారు, అవకాశాల కోసం స్థిరపడతారు. పలానా ప్రాంతంకి వెళ్తే నేనున్న ప్రాంతం కన్నా అక్కడ నాకు మెరుగైన అవకాశాలు దక్కుతాయి అన్న నమ్మకం ఉంటే ఇంకో ప్రాంతానికి వలస వెళ్తారు. ఇవాళ క్లైమేట్ అనేది బెటర్ కెరీర్, బెటర్ ప్రాస్పెక్ట్స్. ఈ ప్రస్థానంలో క్లైమేట్ అనేది లీస్ట్ బాధాడు. ఎందుకు చెప్తున్నానంటే గల్ఫ్ కంట్రీస్కి ఉద్యోగ అవకాశాల కోసం వెళ్తూ ఉన్నారు. అక్కడ టెంపరేచర్ ఎంత? సంవత్సరంలో 6 నెలలు సూర్యోదయమే ఉండని స్వీడన్ దేశంలో తెలుగు వాళ్ళు వెళ్ళి స్థిరపడతా ఉన్నారు. డెన్మార్క్, అమెరికాలో బోస్టన్, డెట్రాయిట్ లాంటి నగరాలు వింటర్లో, నేను రీసెంట్గా వెళ్ళొచ్చా అమెరికా, బోస్టన్ డెట్రాయిట్ కూడా వెళ్ళొచ్చా. ఇప్పుడు అక్కడ సమ్మర్, వాళ్ళే చెప్తున్నారు వింటర్ వస్తే ఈ చెట్లకు ఒక్కదానికి ఆకు కనపడదు, ఇంత ఎత్తున మంచు పేరుకొని ఉంటుంది అని చెప్పని, -డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది. అక్కడ లక్షలాదిగా స్థిరపడతా ఉన్నారు. అంటే 50 డిగ్రీలు పైన టెంపరేచర్ ఉంటే గల్ఫ్లోనూ స్థిరపడుతున్నారు. ఆ 50 డిగ్రీల పైన టెంపరేచర్లో లైఫ్ కంఫర్ట్గా మార్చుకోవటానికి ఆ మెరుగైన అవకాశాల రీత్యా ఆ కంఫర్ట్ జోన్ వాళ్ళు సృష్టించుకుంటా ఉన్నారు. అలాగే ఆ -డిగ్రీల్లో కూడా వాళ్ళు సర్వైవ్ అవటానికి అక్కడ ఫెసిలిటేషన్ చేసుకుంటా ఉన్నారు. అవుతూ వాళ్ళు సర్వైవ్ అవుతూ ఉన్నారు. నువ్వు -డిగ్రీల టెంపరేచర్ దగ్గరికి ఎందుకు వెళ్ళి ఉన్నావు అంటే ఇక్కడ కన్నా నాకు అక్కడ మెరుగైన అవకాశాలు దక్కుతూ ఉన్నాయి కాబట్టి నన్ను నేను అడ్జస్ట్ చేసుకుంటా ఉన్నా. 50 డిగ్రీల టెంపరేచర్ దగ్గర ఎందుకు ఉంటున్నావు అంటే నేను పుట్టి పెరిగిన ప్రాంతం కన్నా నాకు అక్కడ మెరుగైన అవకాశాలు దక్కుతూ ఉన్నాయి కాబట్టి అక్కడ నేను సర్దుబాటు చేసుకుంటా ఉన్నా. అటువంటిది అమరావతి తీర ప్రాంతం, హ్యూమిడిటీ ఉంటుంది, వాతావరణంలో కొంత వేడి ఉంటుంది. హైదరాబాద్ డక్కన్పేట భూమి, ఇక్కడ సమశీతోష్ణ స్థితి ఉంటుంది. అదే సందర్భంలో అక్కడుండే అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇక్కడుండే డిజడ్వాంటేజెస్ ఉన్నాయి. కృష్ణానది ఒడ్డునుంది, కావాల్సినంతటి నీటి లభ్యత ఉంది. అక్కడ కురిసిన చినుకు ఇమ్మీడియట్గా ఎగ్జాస్ట్ అయిపోద్ది. హైదరాబాద్లో పడ్డ చినుకు అదే కృష్ణానదికి వెళ్ళాలి 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి. మనం చూసాం కామారెడ్డిలో. ప్రకృతి వైపరీత్యాలకి గురికాని ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా? ప్రకృతి వైపరీత్యాలకి గురికాని నగరం భారతదేశంలో ఏదైనా ఉందా? ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ఇలా దేశంలో ఏ మెట్రోపాలిటన్ చూసుకున్నా సరే అధిక వర్షాలు వచ్చినప్పుడు ముంపుకి గురికాని ప్రాంతం ఏదైనా ఉందా? అలాగే ముంబై, చెన్నై లాంటి తీర ప్రాంత నగరాల్లో అక్కడ ఈ హ్యూమిడిటీ ఉండదా? 2 కోట్ల పైగా జనాభా ఉన్నారు ముంబైలో, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. అది తీర ప్రాంతం కాబట్టి అక్కడ హ్యూమిడిటీ ఉంది కాబట్టి మీరు మీ పారిశ్రామిక కార్పొరేట్ కార్యాలయాలు మొత్తాన్ని వేరే ప్రాంతానికి తరలించమని చెప్పని ముంబైని ఉద్దేశించి ఎవరైనా వ్యాఖ్యలు చేయగలుగుతారా? చేస్తే వాళ్ళ స్పందన ఎలా ఉంటుంది? చెన్నై గురించి మీరు తీర ప్రాంతం, ఇది హ్యూమిడిటీ ఉంటుంది, ఇక్కడ వేడి వాతావరణం ఉంటుంది, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వల్ల మీకు ఇక్కడ అంటే ఈశాన్య ఋతుపవనాల వల్ల మీకు ఇక్కడ విపరీతమైన వర్షాలు కురుస్తూ ఉన్నాయి, అప్పుడు వరదలు వస్తూ ఉన్నాయి కాబట్టి మీ ప్రాంతం నుంచి తరలొచ్చేయమని చెప్పని ఆ ప్రాంతానికి ఒక పెట్టగలుగుతారా? కాబట్టి ఏంటంటే ఇక్కడ పాలకులుగా ఉన్నవాళ్ళు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి రాజకీయంగా కూడా నష్టం కలిగించే వ్యాఖ్యలు ఇవి. ఎందుకంటున్నానంటే 2023 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయని నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ గ్రూప్ రాజకీయాలమయం. కాంగ్రెస్ పార్టీలోనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని సవాల్ చేసే నాయకులు ఎప్పుడూ ఉంటారు. ఎప్పుడు ఆయన దింపి తామా కుర్చీలో కూర్చోవాలని ఆలోచన చేసేవాళ్ళు, ఆశించేవాళ్ళు ఉంటారు. వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఉన్న బలగం ఆయనకున్న తెలుగుదేశం మూలం. ఆయన్ని అభిమానించే ఒక సెక్షన్ ఆఫ్ ఓటర్స్ ఉన్నారు, ఈ మూలాల నుంచి వచ్చారు అని చెప్పని.
మొన్న 2023 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు నేపథ్యంలో కేటీఆర్ గారు చేసిన అహంకారపూరిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆ తెలుగుదేశం శ్రేణులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేయని నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారి గెలుపుకి దోహదం చేశారు. ఇవాళ ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా తన మూలాన్ని కూడా తాను దెబ్బతీసుకున్నట్టు అవుద్ది. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఆ ఎన్నికలలో తనకు తాను నష్టం చేసుకునే పరిస్థితులకి ఈ వ్యాఖ్యలు దారితీస్తాయి. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే తప్ప అంటారు. కాబట్టి రాజకీయాల్లో చాలా వేగంగా ఎదిగిన రేవంత్ రెడ్డి గారు ఆ వేగంగా ఎదిగిన ఆ స్థానాన్ని పదిలం చేసుకోవడానికి చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం ద్వారా అంటే హైదరాబాద్ ఘనతని చాటుకోవటం కోసం అమరావతిని బూచిగా చూపించే వ్యాఖ్యలు చేయటం ద్వారా ఆయన స్థాయిని ఆయనే మసకపరుచుకుంటూ ఉన్నారు. హైదరాబాద్ ఈజ్ ఫార్ ఎహెడ్ ఆఫ్ అమరావతి. అమరావతిని చూపించి ప్రమోట్ చేసుకునే స్థాయిలో హైదరాబాద్ లేదు. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేసే సందర్భం వచ్చినప్పుడు ఏ నాయకుడైనా సరే సంయమనంతో వ్యవహరించాలి, బాధ్యతతో వ్యవహరించాలి, వివేకంతో వ్యవహరించాలి. లేదు అన్నప్పుడు 100కి 100 పాళ్ళు రేపటి రోజున దాని పర్యవసానాలు కూడా వాళ్ళే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.